హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కలందరి వ్లాగ్స్. సో టుడే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో టుడే ఈజ్ మై గ్రాడ్యుయేషన్ డే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మా గ్రాడ్యుయేషన్ డే ఎప్పుడా అని చెప్పేసి. సో టుడే అయితే వచ్చేసింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ డే అనమాట. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము ఈ డే కోసము. మేము మా ఫ్రెండ్స్ ఎప్పుడు కలుస్తామా అని చెప్పేసి వచ్చేసింది ఇంకా డే. సో మాకైతే 9:30 అని చెప్పాను. సో ఆల్రెడీ ఇప్పుడు టైం చూసేస్తే 8:30 అవుతుంది. సో 8:30 అని అంటే ఇంకొక 1 అవర్ ఉంది. సో ఈ లోపు మనం రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోదాము. సో ఫ్రెండ్స్, నేను ఎవ్రీడే అయితే యూస్ చేసేది సన్ స్క్రీన్ అనమాట. సో టుడే కూడా నేను అదే యూస్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై ఎవ్రీడే క్రీమ్. సో ఫస్ట్ అయితే మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాము. సో సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఫిట్ మీ ప్రైమర్ అనమాట. సో ఇది కూడా జస్ట్ లైట్గా అలా ప్రైమర్ అయితే మొత్తం స్కిన్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫౌండేషన్ అయితే వాడడం లేదు, ఎందుకంటే ఫౌండేషన్ వేస్తే నాకు చాలా హెవీగా అనిపించింది మేకప్. సో అందుకే జస్ట్ నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో డార్క్ సర్కిల్స్ దగ్గర లైట్గా కన్సీలర్ అయితే వాడుతున్నాను. లైట్గా బ్లెండ్ చేసేసుకున్నాము. సో డన్. కన్సిలర్ అయితే స్పింగ్స్ బీబీ ప్రో అనమాట. మేకప్ లుక్ వితౌట్ మేకప్. సో ఏంటి అని అంటే నాకు ఇది బాగా నచ్చింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేశాను, బట్ చాలా బాగా అనిపించింది, లైట్గా అనిపించింది మేకప్. సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. ఇది యూస్ చేస్తే ఏంటి అంటే స్కిన్ మంచిగా గోల్డెన్ లుక్ వస్తుంది. కాజల్ చెప్పాను కదా, చాలా లైట్ మేకప్ వేసుకుంటాను అని చెప్పేసి చేతి కాజల్ అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి సెట్టింగ్ పౌడర్తో అయితే మేకప్ అంతా సెట్ చేసేసుకున్నాము. అయితే నేను ఇలా సింపుల్గా వేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే హెయిర్ అంతా లీవ్ చేసుకుందాం అనుకున్నా, కానీ మొత్తం ఇలా లీవ్ చేసుకుంటే మరీ దయ్యంలా కనిపిస్తానని చెప్పేసి జస్ట్ ఇలా వన్ సైడ్ కొన్ని హెయిర్స్ తీసేసి ఇలా లైట్గా ఫోల్డ్ చేస్తున్నాను. సో లైట్గా హెయిర్ అయితే ఫోల్డ్ చేసేసి టిక్టాక్ క్లిప్ అయితే పెట్టేశాను. అండ్ అనదర్ సైడ్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్, కానీ ఇటు సైడ్ ఏంటి అంటే వన్ సైడ్ జస్ట్ ఇలా కొన్ని హెయిర్స్ తీసేసి జస్ట్ ఇలా కొన్ని హెయిర్స్ తీసేసి సేమ్ లైట్గా కొంచెం ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ అయితే క్లిప్ పెట్టేసాను. ఎలాగో మనం వెళ్తూ ఉంటే కంప్లీట్గా మెస్సీ కొంచెం అయిపోయి హెయిర్ అయితే ముందుకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. సో ఫైనల్లీ డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసాను. సో ఆల్రెడీ ఇప్పటికీ టైం 9 అయిపోతుంది. సో కామన్ లిప్స్టిక్ ఒకటి వేసేసుకున్నాము. సో ఐఎమ్ యూజింగ్ దిస్ షేడ్. ఎంత రెడీ అయ్యామా అనేది కాదండి, నాకు తెలిసైతే లిప్స్టిక్ మనం షేడ్ కొంచెం బ్రైట్ షేడ్ వేస్తే ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుంది. ఈ మధ్యలో అయితే నాకైతే సో డన్. లైట్గా లిప్ గ్లోస్ లిప్ గ్లోస్, అది కూడా సిల్వర్ షేడ్ లిప్ గ్లోస్. సో మై మేకప్ ఇస్ డన్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయాయండి, చెప్పడం మర్చిపోయాను. ఇయర్ రింగ్స్ పెట్టుకోకపోతే ఎలా. అండ్ దిస్ అందరూ నార్మల్గా స్టడ్స్ అన్నారు, బట్ అనుకో నా ఫేస్కి స్టడ్స్ ప్రిఫర్ చేస్తే సెట్ అయినట్టు అనిపించలేదు. సో అందుకే నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ సింగిల్ స్టోన్. ఓకే, అండ్ ఇలా అయితే రెడీ అయిపోయాను గ్రాడ్యుయేషన్ డేకి. ఇది ఇలా. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ అనమాట గ్రాడ్యుయేషన్ డేకి. సో ఇలా పేరప్ చేసుకున్నాను, స్ట్రక్ అయితే వేసుకున్నాను. సో ఇలా బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ స్ట్రక్ అండ్ ఫ్లోర్ టాప్. నాకైతే ఈ టాప్ అయితే పిచ్చి. సో కమాన్ లెట్స్ గో. అండ్ ఇప్పుడు మన గ్రాడ్యుయేషన్ పార్టీలో మళ్ళీ కలుస్తాం. బాయ్.
ఫైనల్లీ గ్రాడ్యుయేషన్ పార్టీకి అయితే వచ్చేసాము. అండ్ ఇదైతే మా హాల్ అనమాట. అండ్ ఇది బయట ఎంట్రీ. సో ఇక్కడ మా విఆర్ఆర్ సార్ ఎంట్రీ కోసం అని చెప్పేసి వాళ్ళందరూ అలా రెడీ అవుతున్నారు. మాకైతే కిందనే గ్రాడ్యుయేషన్ డే కోసం ఫ్రాక్ అయితే ఇచ్చారు. అది కింద దాన్ని కలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా వేసుకొని పైకి వెళ్ళేసాము. అండ్ ద గ్రాండ్ ఎంట్రీ ఆఫ్ గ్రాండ్ గాలా 2025 ఆల్ఫోస్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ నాకైతే క్యాప్ సెట్ చేస్తుంది. నాకు పెట్టుకోవడం కొంచెం రాలేదు, సో తను నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ డ్రెస్అప్ అయితే అయిపోయాము. అండ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు. గ్రాడ్యుయేషన్ డే రోజు ఎవ్రీ వన్ ఈజ్ బిజీ విత్ దర్ ఫోటోగ్రఫీస్. అండ్ కొంతమంది వాళ్ళ సీట్ అలాట్మెంట్స్ కోసము అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. అండ్ నేను కూడా నా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చాలా బాగా చేశాను. అండ్ ఇక్కడ మా లెక్చరర్స్తో ఇంకా పిక్స్ తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ మా విఆర్ఆర్ సార్ ఎంట్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రీ ఆఫ్ విఆర్ఆర్ సార్. స్టార్ట్ చేశారు ఫంక్షన్ అయితే. అండ్ ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేశారు, ఎంట్రీ సాంగ్. దాంతో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రామ్. నాకైతే వీళ్ళు చేసిన డ్యాన్స్ చాలా బాగా నచ్చింది. బట్ నా దగ్గర ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది. అండ్ ఇది మా సిస్టర్, మా ఓన్ సిస్టర్. ఫస్ట్ తన సర్టిఫికేట్ తీసుకుంది. అండ్ దెన్ ఆఫ్టర్ మై టర్న్ నెక్స్ట్ ఫైనల్లీ నేనైతే నా సర్టిఫికేట్ తీసుకున్నాను. నాకైతే చాలా ప్రౌడ్ మూమెంట్గా అనిపించింది. ఆ సర్టిఫికేట్ అలా తీసుకుని వస్తూ ఉంటే ఒక మంచి హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. బట్ ఆ సర్టిఫికేట్ అలా ఉంటే ఆ ఫీల్ అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ మై సర్టిఫికేట్ కొండకలాంటి. గ్రాడ్యుయేషన్ పార్టీ అయితే అలా అయిపోయింది. సో అందరి సర్టిఫికేట్స్ ఒకరికొకరి తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలా ఆ టైంలో మేమైతే అందరం కలిసి అలా ఫన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఫ్రెండ్స్ అందరము చాలా డేస్ తర్వాత కలిసాము. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించేసింది. అండ్ ఆ తర్వాత లంచ్ అయితే చేసేసాము. సో ఇది ఫ్రెండ్స్ మా గ్రాడ్యుయేషన్ డే. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అఫ్కోర్స్ మేము కలవక కూడా చాలా డేస్ అవుతుంది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎంజాయ్తో పాటు చాలా అలసిపోయాను కూడా. ఎంజాయ్ చేసాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కలాంజలి వ్లాగ్స్. మీ అందరికైతే బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే దెన్ బాయ్ బాయ్.